ఉండేది పరిస్థితి. ఒకసారి నేను పిల్లల గురించి ఆలోచించుకున్నాను నన్ను అడిగాడు. అడిగి ఒక కథ చెప్పాడు నాకు ఆయన. శివాజీ గారు కూడా చెంగీస్ ఖాన్తోనే ఎవరితోనే యుద్ధం చేసేటప్పుడు ఆయన దగ్గర బలం లేనప్పుడు పరిగెత్తి పారిపోయాడంట. ఇవాళ తర్వాత ఆయన బలం పుంజుకొని ఆయుధాలని సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఏ రాజును చూసైతే పరిగెత్తి పారిపోయాడో అదే రాజును ఓడించి సింహాసనం అధిష్ఠించాడంట. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సింగిల్గా మనం ఒక్కళ్ళం వెళితే ఓట్ షేర్ పెరుగుతుంది, సీట్లు కొన్ని వస్తాయి, కానీ అధికారం వస్తుందా? వాస్తవం చెప్పండి, ఎవరికి రాదు. ఎందుకంటే 2019లో మనందరికీ ఎగ్జాంపుల్, అటు టీడీపీకి రాదు, ఇటు మనకి రాదు. అందువల్ల ఒక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే స్థితిలోకి తీసుకెళ్తున్నట్టు ఒక దుర్మార్గుని దించడానికి ఇరు పార్టీల నాయకులు కొన్ని సర్దుబాట్లకు సిద్ధమయ్యి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు పార్టీల నుంచి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి, గెలిపించడానికి ఏ అభ్యర్థికైనా టికెట్ ఇవ్వనివ్వండి, ఏ వర్గ